గైస్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా. ఈరోజు మన వ్లాగ్ ఏంటోనండి, ఈ పెళ్ళికి ఎంత షాపింగ్ చేసినా తరగడం లేదు. ఈరోజు మళ్ళీ షాపింగ్కి వచ్చామన్నమాట. చిన్న చిన్న సామాన్లు మళ్ళీ ఉన్నాయని చెప్పి కొనుక్కోవడానికి, కొంచెం నైట్ డ్రెస్లు అలాంటివన్నీ కొనుక్కోవడానికి అని చెప్పి, ఇంకా కొన్ని సామాన్లు కూడా కొనుక్కోవడానికి అని చెప్పి షాపింగ్కి అయితే వచ్చాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ మీకు ఏంటంటే ఇలాంటి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఏంటంటే మేము షాపింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కాబట్టి లేట్గా వెళ్తే పనులు జరగవని చెప్పి మార్నింగే వెళ్ళిపోయామన్నమాట. సో అందుకే మనకి చూడండి ఎంత ఖాళీగా ఉందో. అండ్ ఇంకా అక్కడ ఏంటంటే చిన్న షాపింగ్ అంతా చేసేసాము. ఇప్పుడు డ్రింక్ బాటిల్ చూస్తున్నారు కదా, చాలా దాహం వేస్తుంది ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. అండ్ ఇది చూడండి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. సో ఇది ఒక 2 తీసుకున్నాం, ఒకటి మ్యాంగో ఫ్లేవర్, ఇంకా ఒకటి గోవా ఫ్లేవర్ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా బయటకు రాగానే తాగేసాను, ఇంకా నేను సగం నేనే తాగేసాను. ఇంకా మన షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ అంతా చిన్న సామాన్లన్నీ చూసారు కదా, విశాల్ మార్ట్లో అయిపోయింది అనమాట మంది. ఇంకా బ్యాగ్ పట్టుకొని అయితే మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. పిల్లలకి ఎగ్జామ్స్ అనమాట. సో ఏంటంటే వాళ్ళని తీసుకురావడానికి అని చెప్పి స్కూల్కి అయితే వచ్చాము. చూసారు కదా, వీళ్ళు ఎగ్జామ్స్ రాసేసి వచ్చేసారు. వీళ్ళకి హాఫ్ డే అనమాట. మార్నింగ్ వెళ్తే ఎగ్జామ్ రాసి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేయడమే. సో ఎగ్జామ్ ఎలా రాశారంటే మా మైండ్లో ఉన్నవన్నీ రాసేసాం, చాలా బాగా రాసామని చెప్పి మనకి వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళతో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర భోజనం చేసేసి మళ్ళీ ఇంకా ఏంటంటే చీరలు అవి కొనుక్కోవడానికి అని చెప్పి మళ్ళీ బయలుదేరాం అనమాట. ఈసారి గోపాలపట్నం అనేది బయలుదేరాము. సో చూడండి, వాళ్ళు ఒక లాలీపాప్ని ఇద్దరు ఎలా తింటున్నారో. వీడిది ఆల్రెడీ తినేశాడు మా పెద్దోడిది. సో చిన్నోడిది కూడా వాడు షేర్ అడుగుతుంటే వాడు తిని మళ్ళీ వాడికి ఇస్తున్నాడు అనమాట. నేనే ఇస్తున్నాను, నా ఇష్టంతోనే ఇస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. మళ్ళీ చూడండి వాడు ఎలా నవ్వుతున్నాడు క్యూట్గా. ఇంకా మనం అయితే వచ్చేసాము గోపాలపట్నం. సో ఏంటంటే మనకి శారీస్ కాబట్టి సిఎంఆర్ కొంచెం బెస్ట్ కదా, మంచి కలెక్షన్ ఉంటుందని చెప్పి ముందుగా మేమైతే సిఎంఆర్కే మేము బయలుదేరామన్నమాట. సో ఇది కూడా మనకి అంత రద్దీగా ఏమీ లేదు, ఎందుకంటే ఎండలు దట్టు ఏంటంటే కొంచెం మేము భోజనం చేయగానే బయలుదేరిపోయామన్నమాట. మళ్ళీ కాసేపు ఒక 10 to 15 minutes రెస్ట్ తీసుకొని, సో దట్ ఏంటంటే మనకి ఇది కూడా ఖాళీగానే ఉందన్నమాట. ఫస్ట్ మేము ఏం చేసామంటే అబ్బాయిలకి తీసుకోవడానికి అని చెప్పి అయితే మేము ఇలాగ వచ్చేసాము. తర్వాత ఏంటంటే అబ్బాయిలకి తీసేసుకున్న తర్వాత అప్పుడు శారీస్ తీసుకున్నాం అనమాట. సో శారీస్ అబ్బాయిలది కూడా ఒకే దగ్గర బాగానే సెట్ అయిపోయింది. ఇంకా అక్కడైతే మనకి బిల్డింగ్ అదంతా అయిపోయింది. తర్వాత ఇంకా బయటికి రాగానే పాప్కార్న్ని కనిపించింది అనమాట. పాప్కార్న్ సిఎంఆర్ పక్కనే ఇలా ఉంటుంది కదా ఫుడ్ కోర్ట్స్, అందులో ఇంకా వాళ్ళు చూడగానే పాప్కార్న్ అడిగారు. సరే కదా అని చెప్పి పాప్కార్న్ అయితే మళ్ళీ ఇద్దరికి తీసుకున్నాము. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ క్రష్ అనమాట. దాహం వేస్తుంది అని చెప్పి, అంటే మరి కొంచెం ఎండలుగా ఉన్నాయి కదా, ఏదో ఒకటి పడితే బెటర్ కదా అని చెప్పి క్రష్ కూడా తీసుకున్నాము. అది కూడా అయిపోయిన తర్వాత ఫ్యాన్సీ స్టోర్ కూడా వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ ఏంటంటే ఈ కోన్లు ఇంకా చిన్న సామాన్లు ఉంటాయి కదా, నెయిల్ పాలిష్ అలాంటివన్నీ ఏంటంటే అక్కడ తీసుకున్నాం అనమాట ఫ్యాన్సీ స్టోర్లో. సో ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందని అనుకుంటున్నాను నా పెళ్లి షాపింగ్. ఏమైనా మర్చిపోయినేమో మళ్ళీ సడన్గా గుర్తుకొస్తాయి అనమాట. అప్పుడు మళ్ళీ కంగారుగా పరిగెట్టాలి. ఆల్మోస్ట్ అయిపోయిందని నేనైతే అనుకుంటున్నాను. ఇంక ఇంటికైతే వచ్చేసాను. చూడండి వాడు పైకి ఎలాగెక్కాడో పువ్వుల కోసం అని చెప్పి. వాళ్ళు ఏంటంటే వీడు దిగేశాడు, ఎక్కేసి ఎలకపిల్లలాగా బాగానే. పెద్దోడు మాత్రం అక్కడ ఉండిపోయి కిందకి దిగడానికి చాలా భయపడుతున్నాడు అనమాట. వీడేమో వాడికి చెప్తున్నాడు కిందకి ఇలా దిగాలరా పట్టుకొని అని చెప్పేసి. అరే దిగిరా అని చెప్తే వాడేమో దిగట్లేదు. అప్పుడు నేను మళ్ళీ పైకెక్కి వాడిని కిందకి దించాను అనమాట. దాని తర్వాత ఇంకేంటంటే ఇంట్లోకి ఏసీ బిగించడానికి అని చెప్పి ఇలా ఎలక్ట్రీషియన్ వచ్చారనమాట. సో ఏంటంటే ఇంకా ఇతను ఏసీ అనేది చూసారు కదా. అప్పుడు మాకు ఏంటంటే బెడ్రూమ్ అనేది మనకి ప్లేస్ సరిపోతుంది, కానీ బయటికి వైరింగ్ ఇవ్వడానికి ఏంటంటే కొంచెం విండో అనేది దూరంగా ఉంటుంది అనమాట. సో ఎందుకు అని చెప్పి ఇంకా హాల్లో అయితే పెట్టేసుకుంటున్నాము. అతను మొత్తం కొలతలు అవన్నీ కూడా చూసుకుంటున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తే. అండ్ ఏంటంటే పురాతనమైన గోడలు ఇవి. సో పాపం అతను ఆ ఒక్క కన్నం అటువైపు పెట్టడానికి ఎంతసేపు ట్రై చేశాడో తెలుసా. చాలా కష్టపడ్డాడు పాపం కన్నం పెట్టడానికి. ఎందుకంటే దగ్గర ఒక 30 years నుంచి ఉందన్నమాట ఈ హౌస్. రీమోడలింగ్ చేయించినప్పుడు లోపల చేయించాం, కానీ ఇంకా బయట గోడలు ఏవి మేము రీమోడలింగ్ చేయించలేదు, వాటిని టచ్ చేయలేదు. సో దట్ పాపం అతను చాలా కష్టపడ్డాడు. ఇదన్నమాట మన షాపింగ్ ఈ రోజు వచ్చేసి ఇలా అయిపోయింది. ఇంకా చూసారు కదా, నేను అన్నీ కొనేసానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి నాకు, ఇంకా ఎలా అయితే బాగుంటుంది, ఏం కొంటే బాగుంటుంది అని చెప్పి. అంటే లైక్ యాక్సెసరీస్ అలాంటివి అనమాట. సో చూసారు కదా, మన షాపింగ్ అయితే ఇలా అయిపోయింది. ఈరోజు వ్లాగ్ కూడా ఇదే అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, అది కూడా క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి మంచి వీడియోస్ అనేవి డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే మన ఛానల్లో నేను ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ పెడుతున్నాను పెళ్ళికి సంబంధించినవి. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కూడా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉంటే ఏంటంటే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా కొన్ని వీడియోస్ అనేవి. అంటే షాపింగ్ ఎక్కడ చేస్తే తక్కువ ఉంటుంది, ఎక్కడ మంచి కలెక్షన్ ఉంటుంది అని.
సో, అందుకని ఒకసారి మన ఛానల్‌లో వెళ్ళి నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మ్యారేజ్‌కి సంబంధించి. ఎవరికైనా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్‌లో వాళ్ళకి ట్యాగ్ చేయండి. లేకపోతే వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది కదా! ఇంక నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.